హలో రెసిపీ వెల్కమ్ బ్యాక్ అబ్బాయి చేతి వంట. ఈరోజు చిక్కుడుకాయ టమాటా కర్రీ ఎలా వండాలో చూద్దాం. లెట్స్ స్టార్ట్. ఇప్పుడు అరకిలో టమాటాలు తీసుకొని నీట్గా కడుక్కొని పక్కన తీసుకొని, అలాగే పందిరి చిక్కుడుకాయ కిలోన్నర తీసుకొని కడుక్కొని పక్కన తీసుకొని, టమాటా ముక్కల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన తీసుకొని, అలాగే పందిరి చిక్కుడుకాయని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని, ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని సగానికి నీళ్లు పోసేసి ఇందాక కట్ చేసుకున్న పందిరి చిక్కుడుకాయ ముక్కల్ని ఆ గిన్నెలో వేసేయండి. వేసేసి ఒక 15 నిమిషాలు బాగా మరగనివ్వండి. 15 నిమిషాల తర్వాత 90% ఉడికిందా లేదా అని చూసుకొని వార్చుకొని పక్కన తీసుకోండి. వార్చుకున్న పందిరి చిక్కుడుకాయని ఒక 2-3 నిమిషాలు బాగా చల్లారనివ్వండి. చల్లారాక ఒక గిన్నె తీసుకొని అందులో 1/2 కప్పు నూనె పోసేసి అందులోనే అల్లం పేస్ట్ వేసేసి ఇప్పుడు టమాటాలు వేసుకొని వేయించండి. నీట్గా కలుపుతూ వేయించండి. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ పసుపు వేసుకొని కలిపేసి మంచిగా వేయించండి. ఇప్పుడు మూత వేసుకొని ఒక 6 to 7 నిమిషాల వరకు బాగా ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత టమాటాల నుంచి నీరు వస్తుంది. ఒకసారి కలిపేసి 2 స్పూన్ల కారం వేసుకొని బాగా కలిపేసి నీట్గా కారం కలిసేలా కలిపేసి ఇప్పుడు 1 స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలపండి. టమాటాలోని నీరంతా వచ్చేసి మంచిగా పేస్ట్ లాగా తయారైన తర్వాత ఇందులో ఇందాక ఉడకబెట్టుకున్న పందిరి చిక్కుడుకాయని వేసుకోండి. వేసేసి ఒకసారి నీట్గా కలిపేసి అంతా కలిసేలాగా నీట్గా కలిపేసి ఇందులోనే ఒక 1/2 కప్పు వాటర్ పోసేసి మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేలా కలిపేసి నీట్గా మూత పెట్టండి. 2 నిమిషాల తర్వాత మూత తీసేసి ఒక గుప్పెడు కొత్తిమీరని చల్లుకోండి. కొత్తిమీర చల్లుకున్న తర్వాత ఒకసారి నీట్గా కలిపేసి మళ్ళీ మూత పెట్టండి. ఒక 5-6 నిమిషాల తర్వాత టేస్ట్ చూసుకొని ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఉప్పు బాగా కలిపేసి ఇంకో 5-6 నిమిషాలు బాగా ఉడకనిచ్చి కింద దించుకోండి. వేడి వేడి చిక్కుడుకాయ టమాటా కూర రెడీ. ఇలా చిక్కుడుకాయను వండితే వగరు లేకుండా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.